హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చాలా హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఎప్పుడైనా వీకెండ్లో ఒక్కసారి చేసుకొని రోజు జాబ్స్ వెళ్ళే వాళ్ళు కానీ, కిడ్స్ కానీ, ఆడవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హౌస్ వైఫ్ కానీ, ఎవరైనా కానీ కాస్త ఆకలేసినప్పుడు మార్నింగ్ 11 కానీ ఆర్ ఈవినింగ్ 4 కానీ ఈ ఒక్క లడ్డు తీసుకుంటే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ దీంట్లో షుగర్ అస్సలు యూస్ చేయము. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా మీరు స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలానే వస్తుందండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. బాదం, పిస్తా, జీడిపప్పు అండ్ వాల్నట్స్ తీసుకున్నాను. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఖర్జూరము, ఎండు ద్రాక్ష అండ్ అంజీర్ తీసుకుంటున్నాను. దాంతోపాటు వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ తీసుకున్నాను. సో ఎవరికైనా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఈ లడ్డు చాలా మంచిదండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసి దూరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ అయ్యేదాకా. మాడిపోవద్దండి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. సో మాడిపోకుండా ఉంటాయి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మిగతా సీడ్స్ ఉన్నాయి కదండి, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నానండి, ఈ సీడ్స్ అన్నీ కూడా. సో ఇలా నీట్గా పౌడర్ లాగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఖర్జూరము, ఎండు ద్రాక్ష అండ్ అంజీర్ ఉన్నాయి కదండి, అవి కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, అది ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లాంటి నాన్ స్టిక్ది తీసుకుంటే బెటర్ అండి, అడుగంటకుండా ఉంటుంది. అదే వేరే ప్యాన్స్ అయితే కొద్దిగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నాన్ స్టిక్ తీసుకున్నారనుకోండి మనకి బెటర్గా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి అండ్ మాడిపోకుండా కూడా ఉంటుంది. సో దీంట్లోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ అట్లాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న సీడ్స్ పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కొద్దిసేపు వేయించాలండి. ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి వేయించాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు. సో ఇది ఇలా ఫ్రై అయిపోయాక మనకి ప్లేట్లో తీసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లో చుట్టుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటాయి. రోజుకి ఒక లడ్డు తీసుకున్నా కానీ చాలా పోషకాలు ఉంటాయండి దీంట్లో. ఎవరైనా పోషక విలువలతో బాధపడుతున్నా కానీ రోజుకి ఇది ఒక లడ్డు తీసుకుంటే చాలండి. సో చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.